తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నిమ్మనపేటలో జంట మరణాలు కలకలం రేపాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉండి రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన దొంగ సుబ్బారావు జేబులో ఇంటి తాళం ఉండడంతో వీఆర్ఓల సమక్షంలో ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి కడలి విజయలక్ష్మి అనే మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీన పాలకోడేరు పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మి కుమార్తె తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారని, చనిపోయిన సుబ్బారావు దగ్గర 3 సెల్ ఫోన్లు దొరకడంతో వాటిలో ఒక మొబైల్ కడలి విజయలక్ష్మిది కావడంతో సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్ తీసి ఆన్ చేసేసరికి విజయలక్ష్మి కుమార్తె దుర్గా ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి సమాచారం అందించినట్టు తెలియజేశారు. గతంలో ఈ మృతుల ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండేదని, మృతుడి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పాలకోడేరు మండలం గుత్తరవారిపాలెంలో వీరిని చెట్టుకు కట్టేసిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. విజయలక్ష్మి మృతి హత్యగా నిర్ధారించిన పోలీసులు ఆ దిశగా మరిన్ని క్లూస్ కోసం దర్యాప్తు చేస్తున్నారు. దొంగ సుబ్బారావు అనే అతను, ఆయన బాడీ మనకు రైల్వే స్టేషన్ అవతల పొలంలో దొరికింది కదా, సో దానికి అది ఆత్మహత్యగా అని మాకు ఇప్పుడు దాకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. కాకపోతే మొన్నటి రోజు ఏమైంది, ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ఈవిడ చనిపోయినట్టుగా మనం ఇప్పుడు వెళ్ళి చూసామో, విజయలక్ష్మి, కలిదిండి విజయలక్ష్మి, ఈమె వచ్చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మ కనపడటం లేదు అంటే. అక్కడ ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ పాలకోడేరులో. సో ఆ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా సుబ్బారావు, ఆయన బాడీ దగ్గర 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెల్ ఫోన్ ఈవిడ విజయలక్ష్మి. సో అది మనకు ఫ్లైట్ మోడ్లో ఉంది. సో ఫ్లైట్ మోడ్ను మళ్ళీ మనం ఆన్ చేసి నార్మల్ మోడ్లో పెడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్లోకి వచ్చింది. మా మదరు కనిపించలేదని నేను కంప్లైంట్ ఇచ్చాను పాలకోడేరు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఎక్కడ ఏంటి మా మదర్ అంటే, ఇట్లా ఇక్కడ ఈయన చనిపోయినాడు, ఈయన దగ్గర ఈ ఫోన్ దొరికిందమ్మా, ఆమె ఎక్కడుందో కూడా మేము కూడా చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి ఇవన్నీ టవర్ లొకేషన్ ని చూసి ఈలోగా మనకు ఇక్కడ ఈ బాడీ ఉన్నట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈమె చనిపోయి ఉంది. గతంలో మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఈ జిల్లాలో 15/7/2025 ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిసీజ్డ్ రామకృష్ణ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో, సుబ్బారావు వైఫ్ వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడము. అప్పట్లో మీకు జిల్లాలో మీకు ఒక పెద్ద న్యూస్ వచ్చింది కదా, వీళ్ళిద్దరిని ఏదో కట్టేసి కొట్టి ఏదో చేశారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు గతంలో. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు సుబ్బారావు అనేటోడు, ఫ్యామిలీని వదిలేసి ఇంకా ఈమెతోనే ఉంటున్నట్టుగా సమాచారం. ఈమె కూడా ఇంకా అక్కడ వదిలేసి, అప్పట్లో ఏదో అత్తిలి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ చేరినట్టుగా. లాస్ట్ వాళ్ళ అమ్మాయి మాట్లాడినప్పుడు నేను చర్చికి వెళ్తున్నానని చెప్పేసి చెప్పింది ఈవిడ. సో మా అమ్మ చర్చికి వెళ్తుంది కదా అని అడుగుంది. తీరా చూస్తే ఇక్కడ బాడీ లాగా దొరికింది. మనం ఇప్పుడు తాళం కూడా, ఈ ఇంటి తాళం వేసేసి, నిన్న సుబ్బారావు చనిపోయినాడు కదా, ఆయన దగ్గర పాకెట్లో ఈ తాళం ఉంది. సో దాన్ని బట్టి ఈ తాళం ఎక్కడిది ఏంటి అని చూస్తే ఇది. సో నిన్న ఈరోజు మళ్ళీ మనము విఆర్ఓ గారి సమక్షంలో, తర్వాత మా ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు మంగళగిరి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంకేదైనా అక్కడ సాక్ష్యాధారాలు ఉంటాయా, వేలుముద్రలు ఉంటాయా, లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా, ఇంకా ఎనీ అదర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఏమైనా ఉందా అనే కోణంలో మేము చేసే దర్యాప్తు కాకుండా వాళ్ళు మాకు సహకరించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఆ టీం వస్తుంది. సో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేసి అందరూ ఒక్కసారిగా విఆర్ఓస్ టీము, ఇన్స్పెక్టర్ గారు అందరూ వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు బాడీని మనం పోస్ట్ మార్టం పంపిస్తాం. గుంటూరు జిల్లా తెనాలిలోని జడగుండపాలెం టిట్కో హౌసెస్ లో తెల్లవారుజాము నుండి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీసుల నేతృత్వంలో భారీగా బలగాలు పాల్గొన్నాయి. టిట్కో హౌసెస్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులను విచారించి రికార్డులు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
అందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీ పక్కన ఎవరున్నారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు, వెరిఫై చేసుకోరు. చేసుకుంటున్నారా? చేసుకోరు. నిరంతరం భయంగా ఉంటారు. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఒకరు నువ్వు ఎవరు కొత్తగా వచ్చావు, మా హౌసెస్ లో కాలనీలో కొత్తగా వచ్చావు అడిగే ధైర్యం కానీ మీకేం ఉండదు. ఉందా? ఎవరికైనా అడుగుతారు? ఎవరినైనా మీరు అడిగితే ఏమైద్దో, ఏం ప్రాబ్లం వచ్చుద్దో మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికే మేము ఈరోజు మొత్తం టౌన్ లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం, మీకు దగ్గరగా వచ్చాం. మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు. మీరు కూలి పనులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తా ఉంటారు. అన్ని విధాలా టౌన్ అంతా ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్ లోకి వస్తారు. ఇక్కడేం మీరు చేసే పనే ఉండదు. కాబట్టి మీరు టౌన్ లో ఏది జరిగినా 3 టౌన్ సిఐ గారిని ఎందుకు మాట్లాడమన్నానంటే, 2 వీలర్ దొంగతనం అయింది, ఎక్కడ దాచేవంటే టిట్కో హౌసెస్. గంజాయి తాగుతారు, ఎక్కడ తాగుతున్నారా అంటే టిట్కో హౌసెస్. అంత చెడ్డ పేరు ఒకలో ఇద్దరు వలన మనకు రావడం మనకి ఇష్టమైనా మనం ఎవరు ఇష్టపడకూడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒక కాలనీగా ఉన్నాం, అందరూ కూడా సమిష్టిగా మీరందరూ ఓ 10 మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చుద్ది. ఎవరికాడు భయపడి నాకేమొద్దు అంటే ఇట్లా చెడ్డ పేరు వచ్చుద్ది. ఈ చెడ్డ పేరుని మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా రూరల్ సిఐ గారికి చెప్పాలి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పాలి. లేదు, టిట్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది. అందరు కూడా, అందరు ఆఫీసర్లు, ఈ పోలీస్ అందరూ కూడా 1 టౌన్ 2 టౌన్ రూరల్ కొల్లిపర అందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్లే. ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీలో ఈ బ్లాకులు మీరేం చేయక్కర్లా. ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏ బ్లాక్ లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు, మనకు పర్మనెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరు, అద్దెకు ఉన్న వాళ్ళు ఎవరు, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని ఒక వారం 10 రోజులకు అద్దెకు తీసుకొని, నెల రోజులకు అద్దె తీసుకొని మీకు తెలిసిపోయిద్ది. కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడు, టెంపరీగా 10 రోజులు 15 రోజులు నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోద్ది. తెలవదా? తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం. ఆ వెరిఫై చేయడం వలన మన టిట్కో హౌసెస్ కి చెడ్డ పేరు అనేది ఉండదు. లేదు, వాళ్ళు వస్తారు, ఒక షెల్టర్ తీసుకుంటారు, ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడున్నామంటే టిట్కో. శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని ఇరిగేపల్లి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని అందిన సమాచారం మేరకు ఎస్ఐ శోభారాణి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 180 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్టేషన్కు తరలిస్తుండగా అతని కుమార్తె మహిళా ఎస్ఐపై దాడి చేసింది. తేరుకున్న పోలీసులు నిందితుడిని, అతని కుమార్తెను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సరిహద్దుల్లో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద నిన్నటి దినమున అగలి ఎస్ఐ గారు వారి సిబ్బంది హైవే మీద ఉన్న ఇరిగేపల్లిలో ఒక డాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద దాడి చేసి అక్కడ 150 ప్యాకెట్లు కర్ణాటక మద్యం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆ డాబా యజమాని మల్లికార్జున, వాళ్ళ కూతురు కీర్తన అనే వాళ్ళిద్దరూ ఏడ పోలీసులు కేసు కడతారనే ఉద్దేశంతో దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీద దౌర్జన్యం చేయడమైంది. ఈ సమాచారంపై ఎస్ఐ గారి కంప్లైంట్ మేరకు సదరు కర్ణాటక మద్యం అమ్ముతున్న వారి మీద దౌర్జన్యంగా పోలీసుల మీద చర్యలు తీసుకున్న వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వాళ్ళని దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయడమైంది. నిన్నటి దినమున వాళ్ళిద్దరిని మడక్సిర కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు జరుపుతూ ప్రభుత్వ అధికారుల మీద, ఉద్యోగం చేస్తూ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలను అడ్డుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని మీడియా ముఖంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు భేటీ. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపు. ఇటీవల మృతి చెందిన నెల్లూరు టీడీపీ నేత జాఫర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఆనం. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా. గుంటూరు జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా.
ఉండిలో కలకలం రేపిన జంట మరణాలు, సంఘటనా స్థలానికి చేరుకున్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, కేసు ముమ్మరంగా దర్యాప్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.